ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తన నాలుగో భార్య జగనే అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలకు సెటైర్ వేశారు పేర్ని నాని. పార్టీయే కాదు పవన్ కళ్యాణ్ కూడా తేడా అంటూ కామెంట్ చేశారు. కళ్యాణ్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు. పవన్ కళ్యాణ్ అంటే ఈ దేశపు యువత కాలంలో. పవన్ కళ్యాణ్ అంటే కన్నీళ్లు తుడిచే చెయ్య. పవన్ కళ్యాణ్ అంటే అర్ధరాత్రి పరిగెత్తుకుంటా వచ్చి ప్రాణాపాయంలో ఉన్న 108 అంబులెన్స్. పవన్ కళ్యాణ్ అంటే ఆడబిడ్డలకి రక్షణగా ఉండి చేతికి కట్టే రాఖీ. పవన్ కళ్యాణ్ అంటే పెద్దోళ్ల భుజం మీద ఉన్న కండువ, గర్వంతో ఎగిరే జాతీయ జెండా. పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అంటే నిన్ను నట్టేటను ముంచే తుఫాన్. గుర్తుపెట్టుకో, నిన్ను అధాపాతాళానికి తొక్కే వామనుడి పాదం పవన్ కళ్యాణ్ అంటే. గుర్తుపెట్టుకో. నన్ను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. 4 పెళ్లిళ్ళు. నీ పెళ్ళాలని ఎవరన్నా 4 పెళ్లిళ్ళు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 4 పెళ్లిళ్ళు. పోనీ లెక్క రాలేదేమో, పోనీ లెక్క తప్పు పెట్టాడేమో. నువ్వు చెప్పావుగా 3 పెళ్లిళ్ళు 2 విడాకులని నీ నోటితోనే. ఓకే, సంతోషం. 3 పెళ్లిళ్ళు 2 విడాకులు. 4వ పెళ్ళాం కింద జగన్ రావాలా? నువ్వు రా జగన్ 4వ పెళ్ళాం కింద అని. నీ రాజకీయాలే తేడా అనుకుంటున్నావు. ఈ తేడా కూడా ఉందా నీలో? పవన్ కళ్యాణ్, నీ రాజకీయమే తేడా అనుకుంటున్నాం. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. జగన్ కాపురానికి రమ్మంటున్నావు. ఈ తేడా కూడా ఉందా మనలో? పవన్ కళ్యాణ్ పేర్ని నాని మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. జగన్ను అధపాతాళంలోకి తొక్కకపోతే తన పేరు పవన్ కళ్యాణ్ కాదన్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు పేర్ని నాని. ఇంతింతై వటుడింతై నభో వీధిపై నంతై తోయిద మండలాగ్రమణకంతై వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు. మర్చిపోకో. రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తోంది మనం ఎంతో. నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు అర్థమవుతుంది మేమేంటో. 24 సీట్లు దానం పొందింది ఎవరు? ఎవరి దగ్గర ఎవరు పొందారు? 24 సీట్లు దానం పొందిన వామనుడు నువ్వు ఎవరిని తొక్కాలి ఇప్పుడు? నీకు సీట్లు దానం చేసిన చంద్రబాబుని పాతాళాన్ని తొక్కుతావు ఖాయంగా. రేపు జరగబోయేది అదే. తొక్కేయి. దానం పొందావు వామనుడి కథలాగా చంద్రబాబు నాయుడిని పాతాళాన్ని తొక్కేయి.